హే హాయ్ గైస్, జై శ్రీకాంత్. ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక వచ్చిన ప్రోమో ఉంది కదా, ప్రోమో ఎఫెక్ట్ ఓటింగ్ పోల్ మీద ఎంతవరకు ఉండబోతుంది, ఎంత ఉంటుంది అనేది మాత్రం మాట్లాడుకుందాం. సో అవే నవ్వింది యాజ్ ఏమంటారు, నామినేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు. పెద్ద ఆడింది ఏమన్నా ఉందంటే లేదు. ఈయన చీఫ్ ఎందుకు చేసిరో అర్థం కావట్లేదు. చీఫ్ చేసినప్పటి నుంచి ఏమైనా ఉంటే ఏమైనా తప్పులు జరిగితే అన్నిటికీ బాధ్యత నేను తీసుకుంటా అంటాడు. బిగ్ బాస్కి ఉల్టా మాట్లాడతాడు, నేను ఆడట్లేదు, ఇప్పటి నుంచి గేమ్లు ఆడట్లేదు, నుంచి బయటకు పంపు. అరే గాయనతో సవాలేంది భయ్, నీకు ఆడ శాత కాక సంచాలక రాంగ్ అయితే ఇక్కడ జనాలు చూస్తారు, చూసి ఓట్లు వేస్తారు. ఇప్పటి నుంచి గేమ్లు ఆడా, మీరు వంటలు చేయకూరు, మీరు ఏం పనులు చేయకూరు, మీరు ఊసోర్రి, మనిషి పుట్టుక పుట్టినారా లేకపోతే ఇంకేమన్నారా? అరైతురే కూడా ఏంది బిగ్ బాస్కి ఉల్టా 3 గంటలలో 3 గంటలలో ఎట్లా వేసుకుంటారు బిగ్ బాస్? ఇది కరెక్ట్ కాదు. నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాలి, ఇంకో 1 అవర్ పెంచండి అని చెప్పాలి. 3 మెంబర్స్ కాదు బిగ్ బాస్, ఇంక ఎక్కువ మంది చేసుకుంటారు. కొంచెం ఆల్రెడీ టైం పెట్టారు కదా, 3 మెంబర్స్కి ఫుడ్ అవ్వదు, కొంచెం అంత తొందరగా చేసుకోలేము, ఇంతమందికి ప్రిపేర్ చేసుకోలేము. బిగ్ బాస్ కొంచెం ఎక్కువ మందిని పెట్టనివ్వండి, అంటే 6 ఉన్నాం కదా, 4 మెంబర్స్ అన్న ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసుకోవాలా. రుబాబ్ ఏంది, ఆ కథ ఏంది నాకు అర్థం కాలేదు ప్రోమోలో చూపించినంత వరకు. సో అదేదో చెర్రల గేమ్, అదే బ్యాలెన్సింగ్ గేమ్ చూసిన అన్నికాన్ అభయ్ ఆడిన గేమ్. సో ఆ గేమ్లో ఎవరైతే బాల్స్ ఏ పాయింట్ల దగ్గర పెట్టారో అన్నీ ఎక్స్ వచ్చినాయి. సో ఈ పద్మావతి టాస్క్ మొత్తం నిఖిల్ క్లాన్ గెలిచింది. ఓవరాల్గా చూసుకుంటే మనకున్న లీక్స్ ప్రకారం ఆ టాస్క్ వచ్చేసి మన నిఖిల్ క్లాన్ గెలిచింది, అదేంటి శక్తి క్లాన్ గెలిచింది. సో కాంతారా క్లాన్ కథం ఫసక్ ఏం లేదు, మంచిగా లీడ్ చేయలేడు. ఓపెన్గా ఇప్పుడు లైవ్లో కూడా మాట్లాడుకుంటారు, సీతకి అండ్ నైనికకి నిఖిల్ నచ్చట్లేదు యాజ్ అ చీఫ్ లీడర్, అందరితో డిస్కషన్ చేయట్లేదు, ఓన్లీ సోనియాకే అట్రాక్ట్ అవుతుంది, సోనియాతోనే ఉంటుండని వాళ్ళకి అక్కడ నచ్చట్లేదు. ఇక్కడ ప్రేరణ యష్మికి ఇద్దరికి గిడంగా అబ్బాయి తీసుకునే డిసిషన్స్ నచ్చట్లేదు వాళ్ళకి అసలు. ఏదో మన ఆడుకుంటూ పోదాం రాబాయి, ఇంకెందుకు, ఆయన నచ్చినా నచ్చకపోయినా మనకైతే తప్పదు కదా, గేమ్ ఆడాలి, టాస్క్ ఆడాలి. మీరు చూడండి, మామూలు దెబ్బలు తగలలేదు తెలుసు, ఒక్కొక్కరికి గోల్ రాసుకపోవడం, దెబ్బలు తగలడం, కింద మీద పట్టుకొని అటులాగి ఫిజికల్గా ఆడి లైవ్లో మామూలు రచ్చ కాలేదు. అక్కడ కట్ చేసిర్రు, ఆ రచ్చ అనేది కట్ చేసిండు లైవ్లో, మనకు ఎపిసోడ్ కోసం ఉంచుకుంటూ అనుకుంటా. ఇట్ మేబీ మామూలుగా కష్టపడట్లేదు ప్రేరణ విధంగా. యష్మి కూడా అమ్మాయిలు కాబట్టి, అమ్మాయిలైనా సరే సూపర్ ఆడుతున్నారు టాస్క్, అబ్బాయిలతో పోటీగా ఆడుతున్నారు. ఈ అబ్బాయి నవీన్ ఎందుకు అంత రియాక్ట్ అయ్యి అంత అది చేస్తుండో నాకు అర్థం కాలేదు అసలు. సో ఓవరాల్గా ప్రోమో గురించి అయితే నాకు నచ్చిన విషయం అది. సో ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. 4 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 4 నుంచి ఒకరు పక్కా కన్ఫర్మ్ 100కి 200% ఎలిమినేట్ అవుతారు. సో టాప్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. టాప్లో విష్ణుప్రియ యాజ్ యూజువల్ 27%తో పోతుంది భయ, 25 ఉండే 27% పోతుంది. విష్ణుప్రియకి ఇంకా పెరిగింది అసలు. యాక్చువల్గా నిన్నపడ్డ ఎపిసోడ్కి తగ్గాలి, బట్ ఆమెకు పెరిగింది. ఏ పోల్ అబ్జర్వ్ చేయండి మీరు, విష్ణుప్రియ టాప్. యూట్యూబ్ అన్న తీసుకోండి, అనఫిషియల్ పోల్ తీసుకోండి, ఇంకా స్ట్రా పోల్స్, ఆ పోల్స్, ఏ పోల్స్ చూసుకోండి, ప్రతి దాంట్లో విష్ణుప్రియ టాప్లో ఉంది. సెకండ్ పొజిషన్లో నాగమణికంట 90-20%, నాగమణికంటకి 22% ఉండే 19కి తగ్గింది నాగమణికంటకి. సో మరి నిన్నటి ఎపిసోడ్ ఏమైనా మైనస్ అయిందంటారా, లేకపోతే ఓట్లు గట్టిగానే పడుతున్నాయా? పాపం కప్పు గెలవాలంటే ఫ్యామిలీ కోసం తల్లి కావాలి, బిడ్డ కావాలి, భార్య కావాలి, బిడ్డ కావాలి అంటుండని చెప్పేసి గట్టిగా ఓట్లు కుదుతురా జనాలు చెప్తా. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో కన్ఫర్మ్ వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోతారని డైరెక్ట్ చెప్పేసుకోవచ్చు మనం, ఎవరు లీస్ట్లో ఉన్నారు. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి కొన్ని పోల్స్లలో సీత ఉంది, కొన్ని పోల్స్లలో నైనిక ఉంది, కొన్ని పోల్స్లలో ప్రేరణ ఉంది, కొన్ని పోల్స్లలో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఏం అర్థం కాలే, ఏంది ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి కన్సిడరేషన్ అని యావరేజ్ తీసుకుంటే థర్డ్ ప్లేస్ వచ్చేసి నైనికకి వచ్చేసింది, 4th ప్లేస్ వచ్చేసి సీత, 5th వచ్చేసి 4th ప్లేస్. వీళ్ళు 4 మ్యాక్స్ సేఫ్ అనుకోండి. సీత, నైనిక, మణికంఠ అండ్ విష్ణుప్రియ, వీళ్ళు 4 సేఫ్ అనుకోండి. డేంజర్ జోన్లో ఉన్నది యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్, అభయ్. సో ప్రేరణకి ఈరోజు పడే ఎపిసోడ్ ఏమన్నా ఇట్ పాజిటివ్ పడుతుండొచ్చు, అండ్ యష్మికి విధంగా ఈరోజు ఎపిసోడ్ పాజిటివ్గా పడుతుండొచ్చు. బాగానే ఫైట్ చేసింది లైవ్లో. మరి చూడాలి అది నెగిటివ్ అవుద్దా పాజిటివ్ అవుద్దా. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా డేంజర్ జోన్లో ఉంది పృథ్వీ అండ్ అభయ్ నవీన్, వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్న నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం పృథ్వీకి వేస్తారు, పృథ్వీ సేఫ్ అవుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ కొంచెం ఆలోచించండి. ఇక్కడ డేంజర్ జోన్లో ప్రేరణ, యష్మిల నుంచి ఒకరన్నా పోవాలి, లేకపోతే అభయ్ నవీన్ అన్న పోవాలి. అభయ్ నవీన్ నామినేషన్లోకి వచ్చుడు నేను తురుముకాన్నని వచ్చిండు. కష్టం, ఇట్లయితే కష్టం ఆడియన్స్లో పడే ఓట్లు విధంగా పడవు. సో అభయ్ నవీన్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం అబ్బాయి ఎంతో కొంత ఫస్ట్ వీక్లో ఆ నామినేషన్ పాయింట్స్ కానీ
ఫస్ట్ వీక్లో అతను బిహేవ్ చేసిన విధానం కానీ అప్పుడు ఆడిన టాస్కులు 100% ఇవ్వడం కానీ అప్పుడు మంచిగా అనిపించింది. ఇది చీఫ్ అయినప్పటి నుంచి ఏమైందేమో నాకైతే అభినయ్ నవీన్ స్పెషల్గా అభినయ్ నవీన్ నచ్చట్లేదు ఇన్ ద సెన్స్ బిగ్ బాస్కి ఉల్టా మాట్లాడొద్దు భయ్. నన్ను అడిగితే నచ్చదు, లేకపోతే ఇది నచ్చలేదు బిగ్ బాస్ అని చెప్పుకోవాలా, ఇది ఇట్లా కాదు ఇబ్బంది అవుతుంది ఇంకోరిని పెంచండి అని చెప్పాలా, ఏదో ఒకటి చెప్పుకోవాలి. కానీ ఉల్టా పల్టా మాట్లాడేది నాకు అర్థం కాదు. బిగ్ బాస్ టీమ్ మీద ఫైర్ అయితే ఉంది. ఇప్పుడు పోయేటప్పుడు నాకు ఇష్టమే బిగ్ బాస్లో కోడు ఆడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా నేను ఫేస్ చేస్తానేగా సంతకాలు పెట్టి లోపలికి పోతారు. పోయినాక ఉల్టా తురుడు నోరు జారుడైంది. రిక్వెస్టింగ్ ఉండాలి, ఏదైనా రిక్వెస్టింగ్ ఉంటేనే పనులు అవుతాయి. మూత వరకు పోతే ఉల్టా పల్టా మాట్లాడితే వేసి పడేస్తారు. నాకు తెలిసి చీఫ్ నుంచి తీసేసి ఉండాలి నాకు తెలిసి మ్యాక్స్. సో చూడాలి మరి నెక్స్ట్ వీక్ చీఫ్ ఎవరు అవుతారు ఏం కథ. మనమైతే మ్యాక్స్ తీసేస్తుండొచ్చు. బిగ్ బాస్ ఉల్టా మాట్లాడితే ఊపుకుంటాడా? ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ మీద ఉల్టా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఊకోం. అదే అంతే. అక్కడ బిగ్ బాస్ను ఏదైనా టాస్క్లో ఏదైనా తప్పు చేసిండు, బిగ్ బాస్ నుంచి ఏదైనా తప్పిదం జరిగింది అంటే బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదు, బిగ్ బాస్ ఇది మరింది ఏంది టార్చర్ అనడం అది వేరు. నీకు టైం ఇచ్చే ఫుడ్ ఇవ్వకుండా అయితే లేడు. ఇప్పుడు ఓడిపోయారు మీరు, ఓడిపోయిన క్లయింట్కి ఫుడ్ వేయొద్దు, ఫుడ్ గెలుచుకోవాలన్నాడు. మరి మీకు ఫుడ్ ఇవ్వకపోతే అప్పుడు ఫుడ్ ఇవ్వకుండా ఎవడు రా ఉండేది చల్ అని అప్పుడు మాట్లాడితే అది వేరు. నీకు ఫుడ్ ఇచ్చే, బెడ్ ఇచ్చే, ఓడుకునికి టైమింగ్ ఇచ్చే 3 మెంబర్స్ సరిపో 4 మెంబర్ని అడగాల. మరి అంత రూడ్గా బిహేవ్ చేస్తుంది నాకైతే నచ్చలే. ఎస్పెషల్లీ అభినయ్ నవీన్. మ్యాక్స్ ఈ వీక్ అభినయ్ నవీన్ని పంపించేస్తారు. నెక్స్ట్ వీక్ ఎట్లనో ఒకట్లా నెట్టుకుంటూ వస్తారు. ఆ నెక్స్ట్ వీక్కి వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్స్లో కూడా కన్ఫర్మేషన్ అయినారు. అది సపరేట్ ఒక వీడియో ఇస్తా. ఇప్పుడు 2 నేమ్స్ చెప్తా. సీజన్ 1 నుంచి హరితేజ గారు, సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్. వీళ్ళిద్దరు కన్ఫర్మ్ 100కి 200% అనుకోండి, ఇంకేమని అనుకోండి. వీళ్ళు మాత్రం వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్. అప్పుడన్నా మరి రసవత్తరంగా అయిద్దా గేము, ఏమైద్దో చూడాలి. ఈ వీక్ సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు నామినేషన్లో ఉంటే కథ వేరే లెక్క ఉంటుండే. బట్ వాళ్ళకి సింగిల్ అవుట్ పడడం వల్ల సోనియాకి సింగిల్ అవుట్ పడడం వల్ల బచాంచిపోయింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటారు? పోనీ మీరు ఓటు ఎవరికి వేసారు? ప్లీజ్ కమర్షియల్లో తెలుపండి. కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.